ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 29 శుక్రవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18 నుంచి 31 వచనాల వరకు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28, 29 వచనాలు. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. వ్యాఖ్యానాంశం: సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. వ్యాఖ్యానాంశం: సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. వ్యాఖ్యానం: యెషయా గ్రంథం 40 నుండి 48 అధ్యాయాల్లో ఒక గొప్ప ప్రశ్నను గూర్చిన చర్చ ప్రారంభమవుతున్నది. అది ప్రజల విగ్రహారాధనకు సంబంధించిన ప్రశ్న. ఈ విశ్వమును సృజించినది ఎవరు అనే ప్రశ్నతో ఈ చర్చ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో ప్రారంభమవుతుంది. అబద్ధ దేవతలను గూర్చి మాట్లాడే ముందు ప్రవక్త అసమానుడు, అద్వితీయుడైన దేవుని గూర్చి, ఆయన గొప్పతనమును గూర్చి 18, 25 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఇది కూడా సువార్తను ప్రకటించే అత్యుత్తమమైన విధానము. మొదటిగా మనము ప్రభు అయిన యేసును గూర్చి పరిచయం చేయటంతోనే మొదలు పెడతాము. ఈ లోకములోని విగ్రహములు వ్యర్థమైనవని చూపుటకు ఎక్కువ మాటలు అవసరం లేదు. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా ప్రమాదకరమైన దానిని పట్టుకొని ఉంటే నీవు దానిని వాడి చేతులలో నుండి లాగివేస్తావా? అలా కాదు. వాడు దానిని విడిచిపెట్టాలంటే అంతకంటే మంచిదైన ఒక ఆట బొమ్మను వాడి చేతికిస్తాము. దేవుడు తనంతట తాను అధిక శక్తియు బలాతిశయమును కలిగినవాడు మాత్రమేగాక ఆయనే సమస్త బలమునకు శక్తికి ఆధారము. యువకులారా, మేము బలము కలిగిన వారము, మంచి వ్యక్తిత్వ గుణగణాలు కలిగిన వారమని అనుకుంటున్నారేమో. మీకు కూడా ఆయనే ఆధారము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు సొమ్మసిల్లిన అనేక మంది విశ్వాసులకు నూతన నిరీక్షణనిచ్చేవని వాటంతట అవే నిరూపించుకొనుచున్నవి. పరుగు పందెములో పాల్గొనేవాడు గాని, జ్ఞానము గల ఒక యాత్రికుడు గాని తన ప్రయాణములో అలసినప్పుడు తినుటకు లేక త్రాగుటకు ముందు జాగ్రత్తగా తన వద్ద కొంత భద్రం చేసుకున్నట్లే నీవు కూడా ఈ మాటలను నీ హృదయములో పదిలపరుచుకోవాలి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.